అందరికీ నమస్కారం. కేఏపాల్ హత్య తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలను తెలుసుకుందుకు వెళితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను చంపాలని చూశాడంటూ కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నిస్తుంటే 58 సార్లు తన ప్రెస్ మీట్లు ఆపాడని, నన్ను చంపాలని చూశాడు కానీ చంపగలిగాడా ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సంవత్సరం కాలం పాలనలో ఎప్పుడూ గొడవలేనని విమర్శించారు. ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు. ఇంకో రోజు సర్పంచులు వస్తే వారిని అరెస్ట్ చేయిస్తాడు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఏవి అని అడిగితే అరెస్ట్ చేయిస్తాడు. నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయించమంటే వారి మీద లాఠీచార్జ్ చేస్తాడు. ఆర్ఆర్ పేరుతో ట్యాక్సులు వసూలు చేస్తున్నట్లు కంప్లైంట్ వస్తున్నాయి అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి పైన అయితే కీలక వ్యాఖ్యలు చేసి ధ్వజమెత్తారు. చాలా వ్యాఖ్యలు అయితే చేశారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.